టాప్ స్టోరీ. ఈ రోజు మనం చూస్తున్న సినిమాల్లో అద్భుతమైన విజువల్స్, భారీ యాక్షన్ సీన్స్, ఊహించని ప్రపంచాలు అన్నీ కంప్యూటర్ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, సిజిఐ టెక్నాలజీల వల్ల సాధ్యమవుతున్నాయి. ఒక హీరో ఆకాశంలో ఎగిరినా, ఒక నగరం మొత్తం కూలిపోయినా, లేదా మరో గ్రహాన్ని మన కళ్ళ ముందు తీసుకొచ్చినా అన్నీ ఇప్పుడు కంప్యూటర్ ముందు కూర్చొని సృష్టించగలుగుతున్నారు. ఇప్పుడు కంప్యూటర్ గ్రాఫిక్స్, గ్రీన్ స్క్రీన్ల సాయంతో ఎంతటి విజువల్ వండర్ అయినా ఈజీగా క్రియేట్ చేస్తున్నారు. కానీ ఎలాంటి టెక్నాలజీ లేని ఆ రోజుల్లోనే కేవలం కెమెరా ట్రిక్స్, ప్రాక్టికల్ ఎఫెక్ట్స్, మినియేచర్ సెట్లు మరియు అద్భుతమైన కథాబలంతో ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన క్లాసిక్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. అప్పటి దర్శకుల విజన్, మేకింగ్ స్టైల్ చూస్తే ఇప్పటికీ మన మేధస్సుకు అందదు. సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసిన చిత్రాలు అవి. అప్పట్లో టెక్నాలజీ లేకుండానే మాయాజలం సృష్టించిన ఆ అద్భుత చిత్రాల విశేషాలు ఇప్పుడు చూద్దాం. 1895లో సినిమా పుట్టింది. కానీ కొన్ని సంవత్సరాల్లోనే దర్శకులు ఒక ప్రశ్న అడిగారు. సినిమా ద్వారా అసాధ్యాన్ని సాధ్యం చేయలేమా? అలా మొదలైంది విజువల్ ఎఫెక్ట్స్ చరిత్ర. అప్పట్లో కంప్యూటర్ లేవు, అయినా ప్రేక్షకులకు మాయ చూపించాలనే తపన మాత్రం ఉండేది. ఫిల్మ్ రీల్స్ను కట్ చేసి ఒకే ఫ్రేమ్లో 2 సార్లు షూట్ చేసి మిర్రర్స్ ఉపయోగించి అద్భుత దృశ్యాలను సృష్టించేవారు. ప్రపంచ సినిమా చరిత్రలో విజువల్ వండర్గా నిలిచిన చిత్రం ఏ ట్రిప్ టు ద మూన్. 1902లో విడుదలైన ఈ సినిమా మనుషులు చంద్రుడిపైకి వెళ్లడం గురించి కథ చెబుతుంది. అప్పుడు చంద్రుడిపైకి వెళ్లడం అసాధ్యం. కానీ దర్శకుడు జార్జెస్ మెరైస్ తన ఊహశక్తితో ప్రేక్షకులను చంద్రుడి వరకు తీసుకెళ్లాడు. చంద్రుడి కంట్లో రాకెట్ దిగిన సీన్ ఇప్పటికీ సినిమా చరిత్రలో ఐకానిక్ షాట్గా నిలిచింది. కంప్యూటర్ లేకుండా 100 ఏళ్ల క్రితమే ఇలాంటి విజువల్స్ సృష్టించడం నిజంగా అద్భుతం. ఈరోజు కింగ్ కాంగ్ను సిజిఐతో చూపిస్తున్నారు. కానీ 1933లో వచ్చిన అసలు కింగ్ కాంగ్ సినిమా ఎలా తీశారో తెలుసా? భారీ కోతి కనిపించేందుకు చిన్న చిన్న బొమ్మలను ఉపయోగించారు. దీనినే స్టాప్ మోషన్ యానిమేషన్ అంటారు. ఒక్కో ఫ్రేమ్ షూట్ చేసి ఆ బొమ్మలను కాస్త కదిలిస్తూ జీవం ఉన్నట్లుగా చూపించారు. ఆ రోజుల్లో ప్రేక్షకులు నిజంగానే భారీ కోతి ఉందని నమ్మారు. హాలీవుడ్ చరిత్రలో మైలురాయిగా నిలిచిన ది గాడ్ ఫాదర్ సినిమాలో ఎలాంటి గ్రాఫిక్స్ వాడలేదు. కేవలం బలమైన స్క్రీన్ ప్లే, నటన, రియల్ లొకేషన్లతోనే ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. ఇక జురాసిక్ పార్క్ చిత్రంలో డైనోసార్లను చూపించడానికి డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ చాలా వరకు లైఫ్ సైజ్ రోబోటిక్స్, పప్పెట్రీని వాడేవారు. ఇక మన తెలుగు సినిమా కూడా వెనుకబడలేదు. మన టాలీవుడ్లో వచ్చిన కల్ట్ క్లాసిక్ మాయాబజార్ కూడా ఆనాటి సాంకేతిక ప్రతిభకు ఒక నిలువెత్తు నిదర్శనం. ఘటోత్కచుడి మాయలు, పాత్రల రూపాంతరాలు, అద్భుతమైన ట్రిక్ షాట్లు అన్నీ అప్పటి టెక్నాలజీతోనే చేశారు. ఈ రోజు కూడా ఆ విజువల్స్ చూసి ఆశ్చర్యపోతాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే మొదటి భారీ సోషియో ఫ్యాంటసీ సూపర్ హిట్ సినిమా పాతాళ భైరవి. ఆ రోజుల్లో పెద్ద పెద్ద కోటలు, పాతాళంలో ఉండే లోయలు, మంత్రగాడి గుహలను చూపించడానికి చేత్తో చేసిన చిన్న చిన్న మినియేచర్ మోడల్స్ తయారు చేశారు. వాటిని కెమెరా ముందుంచి లైటింగ్ మాయాజాలంతో అవి నిజమైన పెద్ద కట్టడాల్లా కనిపించేలా చేసి ప్రేక్షకులను అబ్బురపరిచారు. మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి నటించిన ఇండస్ట్రీ హిట్ జగదేక వీరుడు అతిలోక సుందరిలో అసలు డిజిటల్ విఎఫ్ఎక్స్ లేదు. ఇక దేవలోకం సెట్లను స్టూడియోలోనే భారీగా వేశారు. ఇక మేఘాల ఎఫెక్ట్ కోసం కెమికల్ స్మోక్, ఐస్ ముక్కలను ఉపయోగించి గాల్లో తేలుతున్న అనుభూతిని తెచ్చారు. ఆదిత్య 369 టైమ్ మిషన్ మాన్యువల్ మ్యాజిక్ తెలుగులో వచ్చిన మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెల్ సినిమా ఆదిత్య 369. ఇందులో టైం మిషన్ లోపల జరిగే వింతలు, విచిత్రమైన లైటింగ్ ఎఫెక్ట్స్ అన్ని మాన్యువల్ ఎలక్ట్రికల్ బోర్డుల ద్వారా సింపుల్ గా చేశారు. అలాగే డైనోసార్ సీన్ల కోసం ప్రత్యేకంగా ప్రాక్టికల్ మోడల్స్ ఉపయోగించి ఆ రోజుల్లోనే థియేటర్లలో ప్రేక్షకులను సరికొత్త అనుభూతిని పంచారు. ఇప్పుడు కంప్యూటర్ ముందు కూర్చొని గ్రాఫిక్స్ చేయడం చాలా తేలికైపోయింది. కానీ ఆ రోజుల్లో ప్రతి సీన్ వెనుక ఎంతో శ్రమ, మరెంతో ఊహాశక్తి ఉండేవి. నేటి దర్శకులకు కంప్యూటర్లు సహాయం చేస్తాయి, కానీ అప్పటి దర్శకులకు వారి ఊహాశక్తే ఆయుధం. ఒక సీన్ కోసం వారాలు ఆలోచించేవారు. ఒక ఎఫెక్ట్ కోసం నెలల తరబడి ప్రయోగాలు చేసేవారు.
వారి కష్టమే సినిమాకు కళగా నిలబెట్టింది. ఎలాంటి అత్యాధునిక టెక్నాలజీ లేకపోయినా కేవలం తమ మేధస్సుతో వెండితెరపై అద్భుతాలు సృష్టించిన అప్పటి దర్శకుల విజన్ మరియు ఫ్యాషన్ కు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. టెక్నాలజీ ఎంత ఎదిగినా సినిమాకు అసలు బలం మాత్రం ఊహాశక్తి, కథ, దర్శకత్వమే. కంప్యూటర్లు అద్భుతాలు సృష్టించగలవు, కానీ దర్శకుడి విజన్ లేకపోతే అవి కేవలం గ్రాఫిక్స్ మాత్రమే. అందుకే గ్రాఫిక్స్ లేకుండానే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆ క్లాసిక్ సినిమాలు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతాయి. సో ఇది ఇవాల్టి మన టాప్ స్టోరీ. మరిన్ని ఆసక్తికరమైన సినిమా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మహామాక్స్. నేను మీ వాలి, సైనింగ్ ఆఫ్.